TS99కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి స్టేట్లో హిందూ దేవాలయాలపై దాడులు, దుశ్చర్యలు మితిమీరిపోయాయని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయంలో ముస్లిం యువకుడు చేసిన దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం ఆ యువకుణ్ణి మతిస్థిమితం సరిగ్గా లేదని, భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భావజాలం హిందూ దేవాలయాల పైన యథేచ్ఛగా దాడులు చేస్తూ ఉంది. దాడులు జరిగినటువంటి ప్రతిసారి కూడా పోలీసులు దాడి చేసినటువంటి వాడు పిచ్చోడు అని చెప్పేసి పిచ్చోళ్ళ మీదకి నెట్టేస్తూ ఉన్నారు. అసలు ఈ నగరంలో ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు? ఈ మతోన్తుంటే ఇంకెంతకాలం ఉపేక్షిస్తారు? ఈ రోజున ఈ భావజాలం ఎక్కడి నుంచి తయారై వస్తుంది? మదర్సాల కేంద్రంగా హిందువుల మీద, ఈ దేశం మీద, ఈ ధర్మం మీద వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని నూరిపోసి దేవాలయం హైదరాబాద్ నగరాన్ని రోహింగ్యా ముస్లింలకు, బంగ్లాదేశీ ముస్లింలకు అడ్డగా మార్చింది. వాళ్ళ దాడి జరిగినటువంటి ప్రతిసారి పిచ్చోళ్ళ మీదకి నెట్టేస్తున్నటువంటి పోలీసులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందువులకు కూడా షిగాలు వస్తాయి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. మాకు పిచ్చిని అంచకపోతే ఈ జిహాదీ భావజాలాన్ని నడి రోడ్డు మీద బొందబెడతాం. ఆ పరిస్థితులు వస్తే మీరే కారణమవుతారు. ఈ ప్రభుత్వము, పోలీసుల యొక్క అసమర్థతనే కారణమవుతుంది. వెంటనే జిహాదీ భావజాలాన్ని అరికట్టండి. ఈ దాడులు ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయి. తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ఎంఐఎం చేతులు కలుపుకున్న తర్వాత ఇది 29వ గుడి దాడి జరిగింది. ఆడు పిచ్చోడట, ఆడు టోపీ పెట్టుకుంటేందుకు ఆయనకి గుర్తుంటుంది. టోపీ పెట్టుకొని వచ్చి దేవాలయాన్ని అపవిత్రం చేస్తాడు. వాడు మతాన్ని ఎంత ఆచరిస్తున్నాడో కనబడుతున్నది. పిచ్చి లేనోనికి టోపీ పెట్టుకోవాలన్నదే. మీరు అంటున్నట్టు పిచ్చోడే, మామూలు పిచ్చోడు కాదు, మతోన్మాద పిచ్చి ఆయనకి తలకెక్కింది. ఆ మతోన్మాద పిచ్చి ఉన్నటువంటి వాళ్ళను ఏరేయాలా, ఈ జిహాదీ భావజాలాన్ని బొందబెట్టాలా. హిందూ సమాజాన్ని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం, ఇక ఉపేక్షించొద్దు. మన సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇదే విధంగా దేవాలయాల మీద దాడులకు పాల్పడితే జిహాదీ భావజాలాన్ని నడి రోడ్డు మీద బొందబెట్టేటువంటి ఉద్యమానికి హిందూ సమాజం నడుంగట్టాలా. ఆ రోజున మాత్రమే మన దేవాలయాలకి, మన ధర్మానికి, మన ఆడపిల్లలకు, మన సమాజానికి రక్షణ ఉంటుంది. ప్రభుత్వాల కాపలాలో దేవాలయాలు ఉండాలా, మా దేవాలయాలకు పోలీసులు రక్షణ కల్పించాలనేటువంటి ఆలోచన నుంచి హిందూ సమాజం బయటికి రావాలా. ఎవడైనా నీ దేవాలయం మీద దాడికి పాల్పడితే ఆ భావజాలాన్ని నడి రోడ్డు మీద బొందబెడతా అనేటువంటి సంకల్పంతో హిందూ ముందు గదిలాల. గతంలో చూసినాం మనం, వేములవాడ దేవాలయం అపవిత్రం చేసినోనికి గోరీ కట్టినటువంటి చరిత్ర హిందువులది ఉంది, మన పూర్వీకులది ఉంది. ఆ పోరాటంతో ముందుకు పోదాము, ఆ రకంగా ఉద్యమానికి తయారైదామని చెప్పేసి విహెచ్పి పిలుపునిస్తా ఉంది. దేశంలో అశాంతి లేపాలని, కలిసిమెలిసి ఉండే ప్రజల మధ్య వైషమ్యాలు గుర్తించాలని, డీస్టెబిలైజ్ చేయాలని చెప్పి ఏ మూర్ఖపు ఆలోచనతో పని కట్టుకొని పగడబందీగా కావాలని ఆలయాల మీద దాడులు జరుగుతాయి. కట్టమైసమ్మ ఆలయం అంతకుముందు పదుల సంఖ్యలో హిందూ దేవాలయాల మీద టార్గెటెడ్గా దాడులు జరిగినప్పుడల్లా వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు తెలియక చేస్తున్నారు, వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదని అయితే పోలీసులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారో. నేను ముత్యాలమ్మ ఆలయం అప్పుడు కూడా చెప్పిన, ఇదేదో మతిస్థిమితం ఉన్నవాడో పరాయి ప్రాంతం వాడు చేస్తున్నది కాదు.
ఇక్కడి వాళ్ళ సహకారంతో పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా కొంతమంది రెచ్చగొట్టడం వల్ల చేస్తున్నటువంటి చర్యలు ఇవి. ఇవాళ ఈ దేశంలో ఉన్న హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు, వాళ్ళ విశ్వాసాల మీద గుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి చాలాసార్లు మేము హెచ్చరించినాం. ఇవాళ పోలీసులకి ఇక్కడ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వాళ్ళు ఒకవేళ మతి స్థిమితం లేని వాళ్ళైతే, వాళ్ళు ఒకవేళ పరాయి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే అయితే, తెలియక చేసే వాళ్ళైతే, వేరే మతాలు గౌరవించే పూజించేటువంటి వాటి మీద కూడా, పవిత్రమైన స్థలాల మీద కూడా వీళ్ళు చేయాలి. కానీ ఏ మతాల పవిత్ర స్థలాల మీద ఈ దాడి జరగదు, ఈ అపవిత్రమైన కార్యక్రమాలు జరగవు. కేవలం హిందూ దేవాలయాలమే మాత్రమే, హిందువుల విశ్వాసాలమే మాత్రమే దెబ్బకొట్టడానికి మరో సజీవ సాక్ష్యం ఇవాళ కట్టమైసమ్మ. ఇక్కడున్న పాలక మండలి, లక్షలాది మంది ప్రాంత ప్రజానికం అంతా కూడా శుద్ధి చేసే కార్యక్రమమే కాకుండా అపవిత్రమైనటువంటి ఆలయాన్ని ఇవాళ పవిత్రమైన ఆలయంగా మాత్రమే కాకుండా ఇవాళ రిపీటెడ్గా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మీద అరెస్ట్ చేసినాం, మేము జైలు పాలు చేసామని బుకాయించే ప్రయత్నమో తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇలాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించి దీని కారకులు ఎవరు, దీన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరు, దీన్ని ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరు, దీనికి ఫండింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, దీన్ని ఎన్నుకున్నటువంటి పెద్దలు ఎవరు, అవన్నీ కూడా బయటికి రావాల్సి ఉన్నది. ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించడం, మీరు మరీ హిందువుల గుండె మీద గుర్తుగా ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు. రేపు జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి గతంలో హెచ్చరించడం, మళ్ళీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసులు, ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఇలాంటి వాటిని ఇప్పటి కాకుండా చూడాలి. హిందువుల మనోభావాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంటాం.